హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. నిన్నటి వీడియోలో శారీస్ కట్టుకున్నప్పుడు హైట్గా కనిపించడానికి ఏ టిప్స్ ఫాలో అవ్వాలో తెలుసుకున్నాం కదా. మరి అదేవిధంగా ఎలాంటి డిజైన్ బ్లౌజ్ని ఎంచుకోవాలి, ఎలాంటి బ్లౌజ్ వేసుకుంటే మనం హైట్గా కనిపించవచ్చు అనే విషయాలు తెలుసుకుందాము. చీరతో పాటు బ్లౌజ్ కుట్టించేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మెడ భాగం అంటే నెక్ లైన్ లోతుగా ఉండేలా చూసుకోవాలి. వీ నెక్ లేదా యూ నెక్ డిజైన్లు మెడను పొడవుగా చూపిస్తాయి. మరియు అదేవిధంగా హ్యాండ్స్ పొడవుగా ఉండేలా చూసుకోండి. ఎల్బో లెంత్ కూడా ఎత్తుగా కనిపించేందుకు సహకరిస్తుంది. బ్లౌజ్ విషయంలో అవసరమైన హంగులు తగ్గించి సింపుల్గా ఉంచుకుంటే చీరకట్టులో మీరు అందంగా ఎత్తుగా మెరిసిపోవచ్చు. అదేవిధంగా బ్లౌజ్తో పాటు మనం వేసుకునే జ్యువెలరీ కూడా చాలా ఇంపార్టెంట్. మరి అదేలాగో చూసేద్దాం రండి. నచ్చిన చీర కట్టుకున్నాం, అందమైన బ్లౌజ్ కుట్టించుకున్నాం, కానీ మెడలో నగలు ఏం వేసుకోవాలి? ఇదే సగటు మహిళను వేధించే అతిపెద్ద ప్రశ్న. నగలు ఖరీదైనవే అయినంత మాత్రాన సరిపోదు. అవి మనం వేసుకున్న బ్లౌజ్ నెక్ లైన్కు సరిగ్గా నప్పాలి. లేదంటే ఎంత ఖరీదైన ఆభరణమైనా తన వెలుగును కోల్పోతుంది. భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో చీర కట్టుకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అయితే చీర అందాన్ని రెట్టింపు చేసేది మనం ధరించే బ్లౌజ్, దానికి జత చేసే ఆభరణాలు మాత్రమే. సరైన బ్లౌజ్ డిజైన్కు తప్పుడు నగలను ఎంచుకుంటే మొత్తం లుక్ పాడయ్యే అవకాశం ఉంటుంది. బ్లౌజ్ మోడల్ను బట్టి, ఆకారాన్ని బట్టి ఎలాంటి హారాలు ధరిస్తే మనం 10 మందిలో హుందాగా ఆకర్షణీయంగా కనిపిస్తామో ఇప్పుడు చూసేద్దాం. చాలామంది సాధారణంగా ఎంచుకునేది రౌండ్ నెక్ బ్లౌజ్. ఇలాంటి రౌండ్ నెక్ బ్లౌజ్ ధరించినప్పుడు మెడకు హత్తుకుపోయేలా ఉండే చోకర్ పెట్టుకుంటే లుక్ చాలా బాగుంటుంది. సో దీన్ని బట్టి మనం వేసుకునేది ఎక్కువ శాతం రౌండ్ నెక్ బ్లౌజే కాబట్టి ఒక్కసారి చోకర్ డిజైన్ చేసుకొని చూడండి. మెడను అందంగా ఎలివేట్ చేస్తుంది. ఇక ఆధునిక శైలిలో ఉండే స్ట్రాప్లెస్ బ్లౌజుల విషయానికి వస్తే వీటికి కాలర్ నెక్లెస్ జత చేయండి, చాలా బాగుంటుంది. కాలర్ నెక్లెస్ మెడను నిండుగా చూపిస్తూ స్టైలిష్ లుక్ ఇస్తుంది. నేటి తరం యువతులు ఆఫ్ షోల్డర్ బ్లౌజుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మోడల్ బ్లౌజులకు లేయర్ హారం, వరుసల హారం ధరించడం వల్ల భుజాలు భాగం అందంగా కనిపిస్తుంది. సో హాఫ్ షోల్డర్ వేసుకునే వాళ్ళందరూ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలాంటి హారాలు వేసుకోవడం వల్ల ఆ నెక్ బ్లౌజ్కు మరింత అందం చేకూరుతుంది. అలాగే డీప్ వీ నెక్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు పొడవాటి పెండెంట్ ఉన్న నెక్లెస్ ఎంచుకోవాలి. ఆ వీ ఆకారాన్ని అనుసరిస్తూ సాగే లాంగ్ పెండెంట్ మీ శరీర ఆకృతిని మరింత సన్నగా పొడవు చూపిస్తుంది. ప్రేమ చిహ్నం ఆకారంలో ఉండే స్వీట్ హార్ట్ నెక్ బ్లౌజ్ వేసుకుంటే లేయర్డ్ చైన్ అద్భుతంగా సరిపోతుంది. ఇది మెడ భాగాన్ని సున్నితంగా ఆవిష్కరిస్తుంది. మరికొందరు వెరైటీగా ఉండే హాల్టర్ నెక్ బ్లౌజులను ఇష్టపడతారు. ఇవి ఇప్పటికే మెడను కవర్ చేస్తూ ఉంటాయి కాబట్టి వీటికి కేవలం ఒక షార్ట్ చైన్ ధరిస్తే సరిపోతుంది. అంతకంటే పెద్ద నగలు పెట్టుకుంటే లుక్ మరి ఎక్కువగా ఓవర్లోడెడ్ అనిపించే ప్రమాదం ఉంటుంది. అలాగే క్లాసిక్ లుక్ ఇచ్చే స్క్వేర్ నెక్ బ్లౌజులకు జియోమెట్రిక్ పెండెంట్ ఉన్న చైన్స్ నప్పుతాయి. చతురస్ర ఆకారంలో ఉన్న బ్లౌజ్ నెక్ లైన్కు త్రిభుజం లేదా వృత్తాకార పెండెంట్లు ఒక వినూత్నమైన కాంట్రాస్ట్ లుక్ ఇస్తాయి. పెళ్ళిళ్ళు లేదా గ్రాండ్ ఫంక్షన్లలో హై నెక్ బ్లౌజులు ధరించడం ఒక హోదాకు చిహ్నంగా భావిస్తాము. మెడ మొత్తం మూసివేసి ఉండే ఈ హై నెక్ బ్లౌజులకు చిన్న నెక్లెస్లు అస్సలు కనిపించవు. అందుకే వీటికి తప్పనిసరిగా లాంగ్ హారం ధరించాలి. అప్పుడే అందంగా కనిపిస్తుంది. పొడవాటి హారం బ్లౌజ్ పై భాగంలో స్పష్టంగా కనిపిస్తూ మీకు ఒక మహారాణి లాంటి రూపాన్ని ఇస్తుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే ఏ వేడుకలోనైనా మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలవడం ఖాయం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఫాలో అయిపోండి. నా వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.